దేవుని ప్రణాళికలు ఉన్నతమైనవి అని చెప్పి చదువుకున్నాం. దానినే కంటిన్యూషన్ చేసుకుందాం. మళ్ళీ అది మీకు గుర్తులేదు కాబట్టి మళ్ళీ కంటిన్యూషన్ ఒకటే పాయింట్ చెప్పాము ఆ రోజు. దేవుని ప్రణాళికలు ఏంటట? ఉన్నతమైనవి, గొప్పవి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. దేవుడు చాలా ఉన్నతుడు. మన పట్ల చాలా ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఆయన చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనను మనం ప్రేమిస్తే ఆయన మనల్ని గొప్ప చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఆయన మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పిల్లల మీద మీకు ఆశలు లేవా? మన పిల్లల మీద మనకు ఆశలు ఉంటాయా లేవా? నా కుమారుడు ఇలా ఉంటే బాగుంటున్నాను, కుమార్తె ఇలా ఉంటే బాగుంటుంది మీకు ఆలోచన. మరి మీకే ఉంటే 4 రోజులు 3 నెలల ముచ్చట 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ జీవితానికి ఉంటే ఆయన యుగ యుగాలకు తండ్రిగా ఉంటూ యుగ యుగాలు దేవుడుగా ఉంటూ ఆయన ఆ లోకం నుంచి పరలోకం నుంచి ఈ లోకానికి మనల్ని పంపాడు దేవుడు. ఇక్కడ మనం ఆయన నిమిత్తం పని చేయాలని చెప్పేసి ఆయన ప్రణాళికలు ఉండవా? ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతకాలని చెప్పేసి ఆయన ప్రణాళికలు ఉండవా? మరి ఆయన ప్రణాళికల ప్రకారం నడుస్తున్నామా? మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుని హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలట ఊహించలేనివట. మన ఊహ కూడా అందమంట. అంత గొప్పవారిగా చేయాలని దేవుడు మన గురించి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి నీ ఊహకు కూడా అందమాట ఆయన ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు చేసేటటువంటి ఆయన చేసిన ప్రణాళిక నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ ఊహకు కూడా అందదు. నేను ఇంత గొప్పదాన్నా, నేను ఇంత గొప్పన్నా అని నువ్వు కనీసం ఊహకు కూడా ఊహించి ఉండమాట. అంత గొప్పగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవి నీ కండ్లకు గోచరం కావట, నీ కంట్లకు కనపడవంట. అంత గొప్పగా ఉంటాయంట. నీ కండ్లకి కనీసం చూడటానికి కూడా నువ్వు చూసి ఉండవు అలాంటి ఇదివరకు ఎప్పుడు ఎన్నడు. నీ చెవికి వినపడలేదు. ఇంత గొప్ప కార్యములు నువ్వు ఎన్నడూ విని కూడా ఉండలేదు. హల్లెలూయా. హృదయానికి గోచరం కాబట్టి నువ్వు అసలు ఆలోచించలేవాడు. దేవుడు నీ పట్ల పెట్టుకున్న ప్రణాళిక, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నువ్వు కనీసం ఊహకు కూడా అందందట. అంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా మాట వింటే, నీవు వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటే, నువ్వు కనీసం ఊహకు కూడా అందనటువంటి గొప్ప స్థితిలో నేను ఉంచుతాను అని చెప్పేసి దేవుడు మాట ఇస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, కాబట్టి ఆయన ప్రణాళికలు మన పట్ల చాలా ఉన్నతమైనవి. మన కుమారులకు మన కుమార్తెలకు మనం ఏమి ఇవ్వాలనుకుంటాం? నా కుమారుని నేను సీఎం చేయాలనుకుంటున్నా అనుకోలే ఎవరు? నా కుమారుడు కలెక్టర్ అయితే బాగుండు అనుకోరా? నా కుమారుడు లాయర్ అయితే బాగుండు, డాక్టర్ అయితే బాగుండు అనుకోరా? మీరు ఖచ్చితంగా అనుకోరా? మనకి ఎంత ఉంది లేదు, చదివించగలుగుతామా లేదా ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఏమనుకుంటా, నా కుమారుడు డాక్టర్ అయితే బాగుండు, నా కుమార్తె డాక్టర్ అయితే బాగుండు అనుకోమా? ఏమికి లేని వారమే మనం ఇలా ఆలోచిస్తే, అన్నీ ఉన్న దేవుడు, ఉన్నవాడని వాడు దేవుడు మన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడు? చాలా పెద్ద ప్రణాళిక, చాలా పెద్ద భారం మన మీద ఉంది, కానీ మనం గ్రహించట్లేదు. హల్లెలూయా. సృష్టిని కలిగించిన సృష్టికర్త మన తండ్రిగా ఉంటున్నాడు. సృష్టికర్త పిల్లలం మనము అయి ఉంటున్నాం. మనము గ్రహించలేని విషయాలని దేవుడు మనకి గ్రహింపజేస్తాడు. మనం గ్రహించలేని సంగతులను మనకి ఆయన తెలియజేస్తాడు. కానీ ఎప్పుడంటే మనం ఆయన చిత్తానికి లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు. అంతేగాని వాక్యం విని ఈ చెవితో వదిలేస్తే వాళ్ళు దేవుని ప్రణాళికలు ఎన్నటికీ నెరవేర్చలేరు. ఎందుకంటే నీకు దేవుని వాక్యమే పట్టినప్పుడు ఇక నువ్వు దేవుని ఉద్దేశాలు ఎలా నెరవేర్చగలుగుతావు? కనుక మొదటిగా వినాలి, జాగ్రత్తగా విన్న దానిని తూచా తప్పకుండా పాటించాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం
29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దేవుడు చాలా ఉన్నతుడిగా ఉండి ఆయన ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమునై సమాధానకరమైనటువంటి ఉద్దేశములే గాని హానికరమైనటివి కావు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇది మనం అనుకుంటాం, మనకు వస్తున్న కష్టాలను బట్టి, మనకు వచ్చిన ఇరుకులను బట్టి, మనకు వచ్చిన శోధనలను బట్టి, అప్పులను బట్టి, ఇరుకులను బట్టి దేవుడు మనల్ని వదిలేశాడేమో, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేడేమో, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లరా, కానీ దేవుడు ఈరోజు కొంత కఠినంగా కనిపించవచ్చు. ఈరోజు ఇప్పుడు పిల్లలకి చదువు చెప్పేటప్పుడు కఠినంగానే ఉండాలా, లేకపోతే వాడు మాటింటాడా, వాడు ప్రయోజకుడు అవుతాడా? దేవుడు ఈరోజు నీకు అనుమతించినటువంటి కొన్ని పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు గాక, కానీ అవి మేలుకరమైనవే, కానీ నీకు అవి ఎంత మాత్రము కీడు చేసేవి కాదు. దేవుడు నీకు ఎన్నటికీ కీడు చేయడు, ఆయన కీడు చేసే దేవుడు కాదు. కాకపోతే సామెతల గ్రంథంలో రాయబడినట్టు కుమారుడు ప్రయోజకుడు కావాలంటే ఏం చేయాలో, మొదట వాడిని బెత్తం వాడాలి, క్రమశిక్షణలో పెట్టాలి. క్రమశిక్షణలో పెట్టకపోతే వాడు ప్రయోజకుడు ఎన్నటికీ కాలేడు. కనుక దేవుని పిల్లరా, దేవాతి దేవుడు ఈరోజు నిన్ను ఒక ఆర్థిక ఇబ్బంది గుండా నడిపిస్తున్నాడేమో, ఈరోజు నిన్ను అప్పుల బాధ నుండి గుండా నడిపిస్తున్నాడేమో, అనారోగ్యం గుండా నడిపిస్తున్నాడేమో, ఈరోజు నీకు నిందల గుండా నడిపిస్తున్నాడేమో, కొన్ని శోధనల గుండా నడిపిస్తున్నాడేమో. నువ్వు అవే శాశ్వతం అనుకో మాకు. దేవుడు నిన్ను నిలబెట్టే దినం ఒకటి ఉంది. ఇవన్నీ మేలుకరమైనవే, ఒకనాటి నీకు మేలుకరమైనవి, కానీ ఎంత మాత్రము కీడు తలపెట్టే కాదు. దేవుడు ఎన్నటికీ కీడు తలపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మన కొరకే ఈ సృష్టిని చేశాడు, ఆయన మన కొరకే సమస్తాన్ని చేసిండు. అలాంటి వాడు కీడు తలపెడతాడా మనకి? హల్లెలూయా. కనుక రాబో దినముల్లో ఇవి మీకు మేలుకరములే కానీ ఎంత మాత్రము కీడు కాదు అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోమాకు, ఈ రోజు ఉన్నటువంటి సమస్యను బట్టి నువ్వు దిగజారిపోమాకు, ఈ రోజున్న పరిస్థితిని బట్టి నువ్వు చేజారిపోమాకు, ఈ రోజున్నటువంటి పరిస్థితిని బట్టి మందిరానికి నువ్వు దూరం కామాకు, ఈ రోజున్న పరిస్థితిని బట్టి నువ్వు దైవజనుడికి దూరం కామాకు, ఈ రోజున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరం కామాకు. దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఇవి మేలుకరమైనవే కానీ నీకెంత మాత్రము హాని చేయవు. దేవుడు కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఇవి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇవి ఎన్నటికీ హాని చేయవు. అవి మేలు చేసేవి తప్ప హాని చేసేవి, కీడు చేసేవి కానే కావు. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. దేవుడు ఎంత ప్రేమమయుడంటే తను ప్రేమించిన వారిని శ్రమల గుండా నడిపిస్తూ కూడా ఆయన రక్షించేవాడు. ఆయన అగ్నిలో నుండి కూడా అగ్నిలో నుండి నడిపిస్తున్నాడు, నడిపించకుండా తప్పించవచ్చు కదా అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ అగ్నిలో నుండి నడిపిస్తూనే నిన్ను తప్పిస్తాడు. అగ్నిలోనే, కానీ ఆ మంట నీకు తగలదు. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మంట తగిలిందా? ఆ శ్రమ గుండా నిన్ను నడిపిస్తాడు, కానీ ఆ ఇబ్బంది నీకు తెలియదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు వంటివి కావు. దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంతో ఎత్తుగా ఉన్నవో, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలకు ఎంత తేడా ఉందంటే, మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయట? భూమి మీద ఉన్నాయట. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది?
దేవుని యొక్క ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయట. మనం ఎప్పుడు నేల మీదనే ఆలోచిస్తాం. ఏమంటారు, నేలబారు ఆలోచనలు చేస్తుంటారు కదా. నేలబారు ఆలోచనలే ఉంటాయి మనకి. ఎప్పుడు చూసినా ఈ భూమి మీద ఎంత సంపాదించుకుందాం, ఇంకా 10 రూపాయలు వస్తే బాగు, రోడ్డు మీద పోతుంటే నాకు ఒక 100 రూపాయలు దొరికితే బాగు, నాకు 1,00,000 రూపాయలు దొరికితే బాగు, లేకపోతే ఎవరన్నా ఆస్తి నాకు రాసిస్తే బాగు, ఎవరన్నా వాళ్ళ సమస్తాన్ని నాకు ఈ అప్పచెప్పి వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతే బాగు, లక్షాధికారిని అది పోదును. కొంతమంది నేలబారు ఆలోచనలు చేస్తుంటారు. కానీ దేవుడు అట ఎలా ఆలోచిస్తుంటారు? దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయట? భూమికి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయి నా ఆలోచనలు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమంటే, మనం ఎప్పుడు పైనుండి వచ్చి వాటి గురించి ఆలోచించాలి తప్ప, పైనున్న వాటి గురించి ఆలోచించాలి తప్ప, భూమి మీద ఉన్న వాటి గురించి మనం ఎంత మాత్రము ఆలోచించకూడదు. ఆలోచిస్తే అవన్నీ ఇక్కడ లయమైపోయాయి. కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మేడలు కావచ్చు, మిద్దెలు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు కాక నీకు, అవన్నీ కూడా ఇక్కడ నేల రాలిపోయాయి. పైనుండి వచ్చు, పైనున్న వాటి మాదిగా వచ్చే వెతకమంటుంది దేవుడు. హల్లెలూయా. పైనున్న వాటి కొరకే ఏం చేయాలంటే మనం పైనున్న వాటి కొరకే మనం వెతకాలి. దేవుని పిల్లరా, మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా ఉండాలంటే ఉన్నతమైన దేవుణ్ణి పట్టుకోవాలి, ఉన్నతమైన వాక్యాన్ని పట్టుకోవాలి, ఉన్నతమైన వాక్యాన్ని విని ఉన్నతమైన వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యం వినకుండా దాని ప్రకారం నడుచుకోకుండా పరలోక రాజ్యం చేరటం అనేది అసంభవం. హల్లెలూయా. అందుకే ఏమంటాడు, నా మార్గములు మీ మార్గములు చాలా తేడా ఉందంటుంది. మీ మార్గములు వేరు. మీ మార్గములు ఎప్పుడు సంపాదన, ఎప్పుడు కీర్తి, ఎప్పుడు ప్రతిష్టలు, ఎప్పుడు ఈలోక గౌరవాలు, ఈలోక మర్యాదలు, అంగడి వీధుల్లో అందరు లేచి నాకు దండం పెట్టాలి, ప్రజలాడండి, వందనాలండి, నమస్తే సార్, అందరు నాకు దండం పెట్టాలి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అందరి ముందు, సకల లోక పరిశుద్ధుల ముందు బల నమ్మకమైన మంచి దాసుని పరలోకంలో అనుకుంటున్నాడు. హల్లెలూయా. బల నమ్మకమైన దాసురాలా అని చెప్పి పరలోకంలో అందరి ముందు, సకల పరిశుద్ధుల ముందు ఆయన అనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాం అంటే, ఎవడో నమస్తే పెట్టలేదని, ఎవడో ప్రైజ్ లాడ్ చెప్పలేదని, ఎవరో మనల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదని మనం గింజుకుంటా ఉంటాం, గిలగిల కొట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల చేత మెప్పు పొందితే మనకేం రాదు, కానీ దేవుని చేత మెప్పు పొందాల. హల్లెలూయా. ఇక్కడ మనుషుల మెప్పు కోసం అనేకులు దాన ధర్మాలు చేస్తుంటారు. మనుషుల మెప్పు కోసం అనేకులకి మర్యాద చేద్దామని చెప్పేసి మర్యాదలు చేస్తుంటారు. పేదోడు వచ్చినేమో ఇంటికి టీ నీళ్ళు కూడా పోయారు. ఒకవేళ ఉన్నోడు వచ్చిందనుకో, 10,000 అప్పు తీసుకొచ్చి ఆటను కోయటమో, లేకపోతే పెద్ద పెద్ద మంచి ఐటమ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి వల్ల రూపాయి రాదు మనకు. కానీ ఉన్నోడని తెలితే వాడికి ఏం చేస్తాం, సకల మర్యాదలు చేస్తాం. ఇంట్లో కూర్చోబెట్టి మన సీటుగా లేచి వాడికి ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తాం. అదే దేవుడు గౌరవించే పేదవాడు ఇంటికి వస్తే కనీసం టీ నీళ్ళు కూడా పోయాం మనం. హల్లెలూయా. ఇవే దేవునికి మనకి మధ్య వ్యత్యాసం, ఆలోచనలకు వ్యత్యాసం అంటే ఇదే. దేవుడు అంటుంటే, పేదవాడికి దానం చేస్తేనట యెహోవాకే అప్పు ఇచ్చినట్టు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే పేదవాడికి దానం చేస్తే యెహోవాకు, పేదవాడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పేదవాడికి దేవుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడండి. కానీ మనం పేదవాడిని చూస్తే చీడ పురుగుని చూస్తాం కదా. మనం పేదవాడిని చూస్తే మనం ఎలా చూస్తామంటే, గతి లేని వాళ్ళు రా, వాళ్ళతో మనకేం పొత్తు, కులం తక్కువ వాళ్ళు రా, వాళ్ళతో మనకేం పొత్తు, వాళ్ళతో స్నేహం చేస్తే మన డబ్బులే ఖర్చు అవుతాయిరా, వాళ్ళతో స్నేహం చేస్తే మనం లాస్ అవుతాం. అందుకే ఈ మధ్య నేను ఊకే ఒక కొటేషన్ చెబుతున్నా, డబ్బున్న వాడితో స్నేహం చేయడం కంటే గుణం ఉన్నవాడితో స్నేహం చేయి, అప్పుడు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం రాదు. హల్లెలూయా. ఎవరు రాశారో కానీ బాగా రాశారు. డబ్బున్న వాడితో సాహసం చేసే కంటే గుణం ఉన్నవాడితో స్నేహం చేస్తే నువ్వు సిగ్గుపడే రోజు రాదట. అందుకే మనం ఎవరితో స్నేహం చేయాలట, గుణం ఉన్నవాడితోటి స్నేహం చేస్తే సిగ్గుపడాలి. మనం ఎప్పుడు అదే డబ్బున్నవాడితో స్నేహం చేసినప్పుడు ఏదో ఒక రోజు వాడు ఏం చేస్తాడు, మనల్ని సిగ్గుపడుతాడు. ఎందుకంటే వాడికి డబ్బు ఉంటుంది, ఏదో ఒక రోజు ఎగతాళి చేసే అవకాశం రావచ్చు.
ఏదో ఒక రోజు నీకు అది లేదురా, గతి లేనోడిరా నువ్వు అని అనొచ్చు. అదే గుణం ఉన్నోడితో స్నేహం చేస్తే వాడు ఎప్పటికీ ప్రాణం పెడతాడు మన కోసం, కానీ వాడు ఎప్పుడు మనల్ని కించపరచడు. హల్లెలూయా. కనుక అదనమాట ఈ దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు ఇంత తేడా ఉంటుంది అనమాట. దేవుడు మనల్ని ప్రేమించేవాడై ఉంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు అంటే ఆయన వాక్యంలో, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను అంటున్నాడు. హల్లెలూయా. నన్ను నమ్ముకున్న వాడిని నేను తలగానే ఉంచుతాను కానీ ఎంత మాత్రము తోకగా ఉంచను అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. అంటే ఆయన ప్రణాళికలు అలా ఉన్నాయి. మనల్ని నమ్ముకున్న వారిని మనం ఏం చేస్తాం? ఎప్పుడు తోకగానే ఉండాలి, వీడు నా వెనకాలనే ఉండాలనుకుంటాం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం అంటే ఈవా ఎప్పుడు నా వెనకాలే ఉండాలా, నాకంటే గొప్పది కాకూడదు. ఎప్పటికీ నేను బతికుండావో వాని గొప్పని కానీయను, నేను బతికుండగా అని గొప్పదాన్ని కానీయను. ఎట్ట అనసాలనో నాకు తెలుసు, ఎట్లా వాని పరువు ఎట్ట తీయాలో నాకు తెలుసు, వాని ఎట్ట కిందికి లాగాలనో నాకు తెలుసు, వాని పరువు బజార్కి ఎలా వేయాలో నాకు తెలుసు. నేను నా జన్మలో నేను బతికుండగా వాడిని మాత్రం ఎదగనేను, ఆమెను మాత్రం గొప్పదాన్ని కానీను అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటుందంటే తనను నమ్ముకున్న వాళ్ళని బీదలను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి గనులతో గద్దె మీద కూర్చోబెడతారట. అదే ఆయన ఆలోచన. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏంటి? పెంట కుప్ప మీద నుంచి దీనిలో లేవనెత్తి అంటే ఎక్కడ కూర్చోబెడతారట? గనులతో, దేశ ప్రధానులతో, గొప్పవారితో, గనులతో గద్దె మీద కూర్చోబెడతారట. హల్లెలూయా. అది నా దేవుడి యొక్క ప్రేమ, అది నా దేవుడి యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళికలు మన పట్ల ఉన్నతమైనవి, ఆయన ప్రణాళికలు మన పట్ల చాలా గొప్పవి. కనుక దేవుని పిల్లరా, మనము గొప్పగా ఆలోచన చేయాలి, ఉన్నతంగా ఆలోచన చేయాలి. దేవుడు చెప్పినవి మనకి చాలా కొంచెం ఎగటుగా, కొంచెం కటువుగా, కొంచెం ఘాటుగా అనిపిస్తాయి. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించంటే వాడు సరిగ్గా స్నానమే చేయడు, వాడిని ఎట్ట ప్రేమించాలంటాను. వాడు మంచి బట్టలే వేసుకోడు, వాడిని ఎట్ట ప్రేమించాలని అంటాను. వాడికి డబ్బు లేదయ్యా, నా స్తోమతకు తోగడయ్యా, నేను ఎట్ట ప్రేమించాలంటాను. వాడు నా కులం కాదయ్యా, వాడు కులం తక్కువడయ్యా, నేను వానితో ఎట్ట స్నేహం చేయాలి, వాడిని ఎట్ట ప్రేమించాలయ్యా అంటాను. అది నీ ఆలోచన. కానీ దేవుడి ఆలోచన ఏముంటుందంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగు వాడు అన్నాడు, వాడు ఏ కులం అని అడగలే, వాడికి ఎంత డబ్బు ఉందా అనలే, వాడు నల్లోడా అనలే, వాడు తెల్లోడా అనలే. నీ పొరుగు వాడిని, నీ నైబర్ని నువ్వు ప్రేమించు అంటున్నాడు. హల్లెలూయా. వాడికి కులం ఏదైనా సరే, వాడి మతం ఏదైనా సరే, వాడు ఏ డ్రెస్ వేసుకున్నా సరే, వాడు డబ్బున్నా లేకున్నా సరే, వాడు లోకంలో పలుకుబడి ఉన్నా లేకున్నా సరే, నీ పొరుగు వాడిని ఏం చేయాలంట? ప్రేమించాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. కులాన్ని చూసి ప్రేమించేది, మతాన్ని చూసి ప్రేమించేది, వస్త్రధారణ చూసి ప్రేమించేది, ధనాన్ని చూసి ప్రేమించేది, హోదాన్ని చూసి ప్రేమించేది, పలుకుబడిని చూసి ప్రేమించేది మనుషుల యొక్క ప్రేమ. అందుకే అంటున్నాడు, నా మార్గాలు వేరు, నీ మార్గాలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మీ ఆలోచనలు భూమి అంత దిగువ స్థాయిలో ఉన్నాయి, నా ఆలోచనలు ఆకాశం అంతా ఉన్నత స్థాయిలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లరా, దేవాతి దేవుడు చాలా ఉన్నతమైన ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు మనం. హల్లెలూయా. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవడికి ఎంత డబ్బు ఉంది వానితో స్నేహం చేద్దామా మనం ఆలోచించద్దు. ఎవడు ఎంత గుణవంతుడు, ఎవడు ఎంత వాక్యానుసారంగా నడుచుకునేవాడు, ఎవడు ఎంత ప్రార్థనాపరుడు, ఎవడు ఎంత భక్తిపరుడు, దాన్ని బట్టి మనం స్నేహం చేయాలి. కానీ మన సహవాసం ఎలా ఉండాలంటే భక్తిపరులతో ఉండాలి, ప్రార్థనాపరులతో ఉండాలి, వాక్యానుసారంగా నడుచుకునే వారితో ఉండాలి, పరిశుద్ధత కొరకు వెంపర్లాడే అగ్ని కలిగిన వారితో మన సహవాసం ఉండాలి. కానీ డబ్బు ఉందని మన స్నేహం మారకూడదు, ధనం ఉందని మన స్నేహం మారకూడదు, కులం గొప్పోడని చెప్పి మన స్నేహం మారకూడదు, వాడికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, వాడితో రేపొద్దున నాకు పని పడిద్ది అని స్నేహం చేయకూడదు. పరిశుద్ధులతో స్నేహం చేయి, పరలోకం వెళ్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదువుకుందాం. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నాడో, ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంత గొప్పవో అర్థమవుతున్నాయి కదా. మనం ఈ మాటలు వింటుంటే మనకి అర్థం అవుతున్నాయా లేదా?
మీకు గోచరం అవుతున్నాయి అయ్యండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సామెత గ్రంథం 3వ అధ్యాయం 5-6 వరకు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మీ స్వబుద్ధిని, ఎవరైనా సరే వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ హృదయముతో నీ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమును దేవునికి అధికారము ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన మీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం కాసేపు దేవుడి పాట పాడతాం, కాసేపు పోయి ఏం చేస్తాం, సీరియల్లో ఒక మంచి పాట ఏదైనా హమ్మి అవుతుంది అనుకో, ఆ పాట పాడతాం కదా. కొద్దిసేపు ఇక్కడ చేసుకుని దేవుని పాట పాడతాం. ఉంటే నాకు చాలు యేసయ్యా అంటాం. ఇక్కడ అక్కడ పోయిన తర్వాత ఏమంటాం, రోడ్డు మీద ఏదైనా పాట వచ్చింది అనుకో, మీకు నచ్చిన పాట కథం, ఆ హమ్మింగ్ నోరుగా అదే పాడుకుంటూ పోతూ ఉంటుంది. పనికి పోయిన కాడ, వెళ్ళిపోయిన కాడ ఏమంటాం, ఏం పాటలు చెప్పండి కొంచెం. మంచిగా ఏం తెలవనుంటే చెప్తున్నాను. హల్లెలూయా. ఆ పాటలు పాడతాను, నోటికి వచ్చింది అంటే అప్పుడు ఏదైనా వినపడితే ఆ పాటే హమ్మింగ్ వస్తాను అనమాట. కొద్దాగా నోట్లో అదే నాంతది ఆ పాట. దేవుని పిల్లరా, నీ మార్గాలు మార్చుకున్నప్పుడు ఆయన సరళం చేస్తాడు. మనకెందుకు కార్యం జరగట్లేదు, మనకెందుకు ఆ కార్యం జరగట్లేదు, నాకు జీవితంలో ఎందుకు ఈ బాధ పోవట్లేదు, సమస్య పోవట్లేదు అంటే మన యొక్క సమస్త ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇవ్వట్లే. హల్లెలూయా. సీరియల్ చూస్తే ఏమైద్దిలే, కొద్దిసేపు అమ్మో మాకు చర్చలున్నంతసేపు అమ్మో మనం సీరియల్ చూడొద్దు, అమ్మో మనం సినిమాలు చూడొద్దు, అమ్మో మనం బూతులు మాట్లాడొద్దు అనుకుంటాం. కానీ బయటికి బాగానే ఆ సీరియల్ వస్తుంటే నలుగురు అలా కూర్చొని చూస్తారనుకో, నువ్వు ఎట్లుండాలి యాక్చువల్గా, నువ్వు ప్రత్యేకమైన దానవు కదా, ప్రత్యేకంగానే నేను అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను. కానీ నువ్వు కూడా అక్క ఇవాళ ఏం జరిగింది సీరియల్లో, హల్లెలూయా, అక్క ఏ చీర కట్టుకుంది ఇవాళ, ఇక నీకు వాళ్ళకి తేడా ఏముందండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వట్లే. నువ్వు బిడ్డ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళ మందు తాగుతున్నారు అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, సీరియల్స్ చూస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళు బూతులు మాట్లాడుకుంటున్నారు, జగడ వాడుతున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని ఆత్మదేవుడు లోపల చెప్తున్నప్పటికీ కూడా అమ్మో మన వాక్యం చెప్పారు అక్కడికి వెళ్ళొద్దని చెప్పి దేవుడు చెప్పిండు అని గుర్తొస్తున్నప్పుడు ఇక్కడ ఏం కాదులే పోదాం, కాసేపు కూర్చొని నవ్వుదాం, పక్క నవ్వుదాం అని నువ్వు అనుకో, సీరియల్ దగ్గర కూర్చున్నావు అనుకో, ఏమని దేవుడికి పూర్తిగా అధికారం ఇచ్చినట్ట నువ్వు. హల్లెలూయా. దేవుని పూర్తిగా అధికారం ఇచ్చినట్ట. మనం పూర్తిగా మన ఆలోచనల మీద దేవుడికి పూర్తిగా అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి పూర్తిగా అధికారం ఇవ్వాలి. మన చూపు అంతటి మీద పూర్తి అధికారం ఇవ్వాలి. మనం దృష్టి చూస్తున్నప్పుడు అమ్మో నా దేవుడు బాధపడతాడు, అలా చూస్తే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడితే నా దేవుడు బాధపడతాడు, వినకూడా నీ వింటున్నావు అనుకో, అమ్మో ఇలాంటి మాటలు అంటే నా దేవుడు నాలో ఉండి బాధపడతాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడ కూడని స్థలంలో నువ్వు కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల చెప్తాను, లే ఇక్కడ నువ్వు కూర్చోకూడదు, ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో నువ్వు ఉండకూడదు అని చెప్తున్నప్పుడు నువ్వు అక్కడే కూర్చున్నావంటే దేవుడి మాటను ధిక్కరిస్తున్నట్టు లెక్క. దేవుడి మాట అంటే నీకు లెక్క లేదని అర్థం. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయావంటే దేవుడి మాటను నువ్వు గౌరవించినట్టు లెక్క. కాబట్టి అప్పుడు నువ్వు దేవుని మాట విని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నీ మార్గాలను దేవుడు సరిచేస్తాడు. అంతేగాని నాకెందుకు ఈ కార్యం జరగట్లే, నాకెందుకు ఇది జరగట్లే, నేను ఎందుకు గొప్పవాడిని కావట్లే, నేను ఎందుకు గొప్పదాన్ని కావట్లే అనుకుంటే దేవుని పిల్లలు ఎప్పటికీ గొప్ప వాళ్ళం కాలేవు. దేవుని దృష్టిలో నువ్వు ఆల్రెడీ ఎప్పుడో గొప్ప పరిశుద్ధులుగా బాప్తిసం తీసుకున్నప్పుడే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నత ప్రత్యేకించబడిన దానవు, ప్రత్యేకించబడిన వాడు. నువ్వు ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు దేవుడి దగ్గర తప్ప, ఏడ్చి ప్రార్థన చేసేటప్పుడు తప్ప ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకుని సృష్టికర్త కుమార్తెగా పిలువబడుతున్నావు, సృష్టికర్త కుమారుడిగా ఎంచబడ్డావు. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వాడవు, ప్రత్యేకించబడిన దానవు. దేవుడు మన పట్ల చాలా ప్రణాళికలు కలిగి ఉన్నాడు.
మన సమస్త ప్రవర్తన అంతటి మీద ఎప్పుడైతే మనం అధికారం ఇస్తామో దేవుడికి, అప్పుడు మన మార్గాలు సరళము చేయబడతాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మీరు వింటుంటే మీకు అర్థం కావాలి. ఓహో, నా ఆలోచనలు ఇంత దిగోస్థాయిన ఉన్నాయా? ఓహో, నా పద్ధతి ఇంత నీచమైందా? ఓహో, నా మాటలు ఇలా దిగజారిన మనస్తత్వ మాటలా అని మనకు అర్థమై వాటిని మార్చుకోగలిగితే మన మార్గాలను ఖచ్చితంగా దేవుడు సరళం చేస్తారు. హల్లెలూయా. చదువుదాం. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా మనం ఊహించిన వాటికంటే, మనం ఆలోచించిన దానికంటే, మనం పలుకు వాటికంటే కూడా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుని శక్తిని యేసుక్రీస్తు ప్రభువారి మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయగలడు ఆయన. మనం తలంచిన తలంపుల కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. శూన్యంలో సృష్టిని చేసిన వాడు, మట్టితో నిన్ను నన్ను తయారు చేసి అందులో నాసికారంధ్రంలో ఆయన శ్వాసను ఊది మనల్ని జీవాత్మగా చేసిన దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయలేడా? హల్లెలూయా. సింహ బోన్లో నుంచి దానియేలును కాపాడిన దేవుడు, అగ్ని గంధకాల్లో నుంచి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు నీ సమస్యల్లో నుంచి నిన్ను విడిపించలేడా? హల్లెలూయా. మనం ఊహించిన వాటికంటే, మన ఊహకు కూడా అందవు ఆయన కార్యాలు. మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే కూడా ఆయన గొప్ప కార్యాలు చెయ్యగలడు. మనం అనుకుంటాం, నా స్థితి ఇంతే, నాకు 30,000 జీతం చాలు, లేకపోతే నాది పెరగదు కావచ్చు, నా జీతం 10,000, నా స్కూల్కి పోతే ఇంతే వస్తాయి, నేను నా బ్రతికి ఇంతే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒక టైం వస్తుంది, నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే దేవుడు ఎవరు ఊహించినంత స్థితిలో నిన్ను పెడతాడు. హల్లెలూయా. యోసేపు అనుకుని ఉంటాడు, నా పరిస్థితి ఎప్పుడు ఈ ఫరో ఇంట్లో గిన్నెలు దోముకోవడమేనా అనుకుని ఉండొచ్చు. జైల్లో ఉన్నప్పుడు నా బతుకు ఎప్పుడు ఈ కారాగారమేనా, ఈ జైలేనా అనుకుని ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అనుకుంటున్నావేమో ఈరోజు నా బతుకు ఇంతేనా, నా పరిస్థితి ఏదైనా అనుకుని ఉండొచ్చు. కానీ యోసేపుని తీసుకెళ్ళి దేవుడు గద్దె మీద మిద్దె మీద రాజు పక్కన కూర్చోబెట్టిండు. హల్లెలూయా. అదే విధంగా మనల్ని మనం యథార్థంగా ఉండగలిగితే, మనం నమ్మకంగా ఉండగలిగితే దేవాతి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గన్నులతో గద్దె మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఈ రోజుకి చివరి వచనంగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8-9 చరణాలు చదువుకున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చాలా ఉన్నతమై ఉంటున్నాం. దేవుడి ప్రణాళికలో చాలా గొప్పవారమై ఉంటున్నాం. చదువుదాం. కీర్తన గ్రంథం. మీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును మీకు బోధించదను. మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదలైనను మీరు ఉండకుడి. మృగముల వలన కంచర గాడిదల వలన మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు కళ్ళముతో బిగింపబడను. వాటి నోరులు అంటే ఏం చేసినట్టే దేవుడు కళ్ళంతో బిగించిందట. కాబట్టి మన బుద్ధిని ఎలా ఉంచుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవాలి. మన బుద్ధి ప్రవర్తనలు దేవుని మనసెరిగి నడుచుకుంటే, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే, మన బుద్ధిని మార్చుకోగలిగితే, మన స్వభావం మార్చుకోగలిగితే, వాక్యానుసారంగా మన బుద్ధిని తీర్చుకోగలిగితే దేవాతి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మన పట్ల కార్యాలు జరగట్లేదు అంటే మన ప్రవర్తన మీద మనము దేవుడికి అధికారం వేయలేదు. ఎంతసేపు నా ఇష్టం నెరవేరాలి, నా చిత్తం నెరవేరాలి, నేను చెప్పినట్టే నడవాలి అనుకుంటున్నాం కాబట్టే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేవు.
ఎప్పుడైతే నీ ఇష్టాన్ని, ఎప్పుడైతే నీ చిత్తాన్ని, ఎప్పుడైతే నీ పద్ధతిని మార్చుకుంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి నెరవేర్చడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా.